హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పోటీ పరీక్షలు ఎక్కువగా అడిగే ముఖ్యమైన రోజుల గురించి. ఈరోజు మనం మే నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ మనం కవర్ చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ యొక్క వీడియోస్ని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడినవి. మే 1న ఇంటర్నేషనల్ లేబర్ దినోత్సవంగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. దేశ నిర్మాణంలో కార్మికుల యొక్క కృషి కొనియాడదగినది. దేశ నిర్మాణంలో వారు చేసిన కృషి గణనీయమైనదిగా మనం చెప్పుకోవచ్చు. కార్మికుల దినోత్సవం రోజున వారు చేసిన కష్టాన్ని లేదా శ్రమకు గుర్తుగా మరియు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మే 4న ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డేగా మనం జరుపుకుంటాం. అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలకు గాను వారి త్యాగాలకు గుర్తుగా దీన్ని జరుపుకుంటాం. డిసెంబర్ 2, 1998లో ఆస్ట్రేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది మరణించిన సందర్భంగా వారి త్యాగాలకు గుర్తుగా వారిని స్మరించుకుంటూ జరుపుకుంటూ వస్తున్నాం. మే 7న వరల్డ్ అథ్లెటిక్స్ డేగా మనం జరుపుకుంటాం. యువతలో ఫిజికల్ ఫిట్నెస్పై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా IAF తెరపైకి దీన్ని తెచ్చింది. శారీరక శ్రమ తగ్గుతున్న ఈ రోజుల్లో ఊబకాయ సమస్య అధికమవుతుంది. దీని ప్రతి ఏటా యువకులు పోటీలు నిర్వహించి ఈ డేని నిర్వహిస్తూ వస్తున్నారు. మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో ప్రజల్ని రక్షిస్తూ శాంతియుతంగా అన్ని దేశాలు కలిసిమెలిసి ఉండేలా ఇది చూస్తూ వస్తుంది. దీనికి గుర్తుగానే ఈ రోజున మనం వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ప్రతి ఇయర్ జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మే 2వ ఆదివారంలో మదర్స్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి పెంపకం, వారి బంగారు భవిష్యత్తు కోసం తల్లి కష్టపడుతూ వస్తుంది. ఆమె పిల్లలపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, త్యాగానికి గుర్తుగా ఈ రోజున మనం జరుపుకుంటూ వస్తున్నాం. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. మనకి జాతీయ గీతాన్ని అందించిన వ్యక్తి ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఈయనే. ఆసియాలోనే నోబెల్ ప్రైజ్ తీసుకున్న మొదటి వ్యక్తి కూడా ఈయనే. మే 11న నేషనల్ టెక్నాలజీ డేగా మనం జరుపుకుంటాం. భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నాం. పోఖ్రాన్ 2 అణుప్రయోగం సక్సెస్ సందర్భంగా భారతదేశం ఆయుధ దేశాల్లో చేరిన సందర్భంగా ఈ రోజున మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ డేగా మనం జరుపుకుంటాం. ఈ బిజీ ప్రపంచంలో మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాల్లో ఇది ఒకటిగా మారింది. ప్రజలు దీని ద్వారా ఒకరినొకరు సులభంగా కనెక్ట్ అవుతూ వస్తున్నారు. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ఈ టెలికమ్యూనికేషన్ ముఖ్య పాత్ర వహిస్తూ వస్తుంది. మే 21న నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా మనం జరుపుకుంటాం. భారతదేశపు 6వ ప్రధాని రాజీవ్ గాంధీ గారిపై జరిగిన ఆత్మాహుతి బాంబర్లో మరణించిన తేదీని గుర్తుగా జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మే 31న యాంటీ టొబాకో డేగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని WHO నిర్వహిస్తూ వస్తూ ఉంది. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు గురించి ప్రజల్లోని, యువతలోని, చిన్న పెద్దలో అవగాహన కల్పించడమే ముఖ్య లక్షణంగా WHO దీన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.